చెప్పండి సార్. 1 సెకండ్. అబ్బే ఇలా అయితే కష్టం రా. ముందు నువ్వు టైంకి ఆఫీస్కి రావడం నేర్చుకో. అసలు ఉందో లేదో తెలియని నిన్నాలెడ్స్తో వర్క్ చేయకు, అర్థమైందా? అసలు ఏంటి సార్ మీ బాధ? ఆ ఫైల్ని చూపించి తిడతారు, అది అసలు నాది కాదు కదా. అదేంటో రామ్, నిన్ను చూస్తేనే తిట్టాలనిపిస్తుంది. నిన్ను ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఎందుకంటావు? ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఎందుకు అలా చెప్పు. అదన్నమాట విషయం. చెప్తా. మెయిల్ చూసుకున్నావా? చూస్తున్నా. ఇందు, మహాకేమైంది? 2 days రాలేదు కదా. ఇందు సిగరెట్ తాగి మొహానికి ఏదో చెత్త రాసుకెళ్తే తాతగారు కొట్టారు. ఇది ఇంటికి కూడా వచ్చింది బావా. ఆహా, ఇందు, మహాన్ మేనేజర్ రమ్మంటున్నారు, కొంచెం చెప్తావా? అలాగే. ఎస్. ఎరా మళ్ళీ మొదలు పెట్టావా? కనీసం తల కూడా తెప్పట్లేదు రాది. సరే కానీ నువ్వు మహాతో మాట్లాడలేదే. ఇదివరకు నన్ను చూస్తే భయపడేది, ఇప్పుడు తనని చూడాలంటే భయం వేస్తుంది. ఇంకా మాట్లాడడం కూడానా? అయితే నీకు కూడా డ్రమ్స్ ప్లే అవుతున్నాయి. ఊరుకోరా. చందు, సార్. మీ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది అనుకుంటాను. అవును సార్. నీకు మన వాళ్ళ హెల్ప్ ఏదైనా కావాలంటే తీసుకోండి. నాకు రామ్ కావాలి సార్. రామ్. చందు, ఐ థింక్ ఇట్స్ నాట్ ఏ గుడ్ చాయిస్. గుడ్ చాయిస్ అనుకుంటా. నాకు నేర్పించుకునే టైం వచ్చింది సార్. అతను ఎలా వాడుకుంటాను చూడండి. ఓకే, యాజ్ యూ లైక్. రామ్. రామ్. ఏంటి సార్? ఇవాళ చందు గారికి వర్క్ హెవీ అయినట్టుంది, నువ్వు అతనికి హెల్ప్ చేయాలి. ఓకే, గుడ్. రామ్, ఇటు చూడు. మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఓకేనా? ఓకే. నసరాజ్ గారికి వేరే పని లేదు, ముసానం గారికి తగిలించాడు. అమ్మా రామ్, కింద మహా వెయిటింగ్. రా రా రా.